నమస్తే, నేను మీ హరిత. చేతిలో డబ్బులు పట్టుకొని ఒక మంత్రం జపిస్తే ధనవంతులు అవ్వడం ఖాయమంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలా సాధ్యం? ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. డబ్బు చేత పట్టుకొని ఒక మంత్రం జపించమంటున్నారు. ధనవంతులు అవుతారంటున్నారు. అది అసలు ఎలా నమ్మాలి మేము? యెస్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. మనీని చేతిలో పట్టుకొని ఒక మంత్రం గనక జపిస్తే డెఫినెట్‌లీ అవుతారండి. ధనవంతులు అవుతారు. బట్ ఏ మంత్రం జపించాలి? ఓకే. ఎలా చేయాలనేది చెప్తానండి. ఫస్టు అన్నిటికి మూలం ధనం అండి. ధనం మూలం ఇదం జగత్. అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక బ్లాక్స్ ఉంటాయి మేడం. అంటే మనీ అంతే మంచిది కాదు. మనీ అనేది మంచిది కాదు. మనీ వలన చాలా రకాలైన ఇష్యూస్ ఉంటాయి. డబ్బును స్వార్థపరులు ఓకే. వారి స్వార్థం కోసం వాడుకుంటారు. సో, లైక్ టైప్ ఆఫ్ ఎనిమీగా చూస్తుంటారు. సినిమాలో చూడండి హీరో ఎలా ఉంటాడు చెప్పండి? కష్టపడుతూ, సైకిల్ తొక్కుంటూ వస్తుంటాడు. రిచ్‌గా ఎవరుంటారు? విలన్స్ ఎలా ఉంటారు? బంగ్లాలో, కార్లు ఓకే. ఎలా ఉంటుంది విలన్ లుక్? అలా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఒక మూవీల ప్రభావం. ఏంటి? ధనవంతుడు అవ్వాలంటే మంచోడుగుండాలి, పేదోడుగుండాలి. డబ్బున్న వాళ్ళందరూ విలన్స్. అలాంటి బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనీని చేతిలో పట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే అఫర్మేషన్ ఉంటుందో అది కంటిన్యూస్‌గా రిపీట్ చేయాలి. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మనీ కావాలని కోరుకుంటే కామెంట్ సెక్షన్‌లో మనీ అని ఎంటర్ చేయండి. ఏమని? మనీ, మనీ, మనీ. ఎందుకు నేను కామెంట్ సెక్షన్‌లో మనీ అని ఎంటర్ చేయమంటున్నా? మనీ అనే పదాన్ని విన్నా, పలికినా అండ్ కామెంట్ చేసినా మనీ యొక్క వైబ్రేషన్ వస్తుంటదండి. సో, ఇప్పుడు రాత్రి పడుకునే ముందు చేస్తే బెస్ట్ అండి. మీ దగ్గర ఉన్న మనీని ఒకసారి కౌంటింగ్ చేయండి. కౌంటింగ్ చేసిన ఒక్క నోట్ తీసుకోండి. చేతిలో తీసుకోండి. లవ్ అంటే ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ అని చెప్పండి. ఏంటంటే మంత్రం ఏంటి? ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి ప్రేమించాం, ఎదుటి వ్యక్తి మనల్ని ప్రేమిస్తే మన దగ్గరే ఉంటారు. అయితే ఆ లవ్‌నెస్ లేకపోవడం వల్లే వాళ్ళ జీవితంలోకి మనీ రాదండి. డబ్బును ప్రేమించాలి. యెస్. హ్మ్. ఒక చూడండి చాలా మందికి డౌట్. నిజంగా సార్ అదంతే మనీ ఈజ్ ఎనర్జీ అండి. అయితే ఒక తిరుపతి నుంచి ఒక ఫ్రెండ్ వచ్చారు మేడం. ఓకే. తిరుపతి నుంచి మీ ఫ్రెండ్ మీ ఇంటికొచ్చారు. ఓకే. వద్దామని అనుకున్నారు. బట్ మీ ఇంట్లోకి వచ్చేసరికల్లా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. రావడానికి ఇష్టపడరు. అదే పక్కన సేమ్ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకెళ్తారు. ఎందుకు? అక్కడ ప్రశాంతంగా ఉంది. దాని తర్వాత మనీనికి వీళ్ళకి ఎవరు అయితే లవ్‌నెస్ ఉంటుందో ఎక్కువ వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. మీ దగ్గరికొచ్చారు. బట్ మీకంటే వాళ్ళని ఎక్కువ అంటే దేని ఇష్టపడుతున్నారు. మీదైతే ఇష్టం ఉంటుందో అది మన దగ్గరికొస్తుంది. వస్తుంది. హ్మ్. అవును. ముందుగా అది రావాలంటే ముందు మనం లవ్‌నెస్. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ. నెక్స్ట్ ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఈ పదాలను కంటిన్యూయస్‌గా పలకాలి. ఎందుకు మనీ మ్యాగ్నెట్ అంటే మీరు మనీ మ్యాగ్నెట్ అయితేనే మీ దగ్గరికి మనీ వస్తుంది కదా! ఇంకొకటి ఇదొకటి కూడా చెప్పించొచ్చు. ఏంటంటే నాకు ఊహించిన మరియు ఊహించని మార్గాల ద్వారా నాకు నిరంతరంగా నాకు డబ్బు నా అకౌంట్‌లోకి వస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. అంటే ఊహించిన మార్గాలు అండ్ ఊహించని ఊహించని మార్గాలు. మార్గాల ద్వారా హ్మ్. నా అకౌంట్‌లోకి మనీ వస్తుంది. ఎప్పుడైతే మీరు అలా నమ్మకంతో చేస్తుంటారో నిజంగా మనీ వస్తది. ఇట్లా ఒక 21-40 డేస్ చేసి చూడండి. వాళ్ళ ఇన్‌కమ్ ఎంతుందో కొంచెమన్నా పెరుగుతదండి. వాళ్ళకి నమ్మకం వస్తది. నమ్మకం వస్తే మళ్ళీ చేస్తారు. ఎప్పుడైతే మనీని మనం ప్రేమించడం స్టార్ట్ చేస్తామో మళ్ళీ మనీ మనల్ని ప్రేమిస్తుంది. మళ్ళీ మనీ ప్రేమిస్తే అప్పుడు మనీ మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అయితే కొంతమంది అడుగుతారు. సరే అది సరే ఇది ఎంతవరకు వాస్తవం అంట. కొంతమందికి డౌట్ వస్తుందండి. అయితే అదే అందుకే నేను ఫస్ట్ క్వెషనే అది అడిగాను. ఎలా నమ్మాలి? మాకెలా యెస్. యెస్. వర్కౌట్ ఎప్పుడు అవుతదసలు? ఎలా నమ్మకం అంటే చూడండి ఆ! మేడం. అదొక మనం ఏదైనా సరే ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటాం. ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత అంటే రిజల్ట్స్ ఇలా చేసి సక్సెస్ అయిన వాళ్ళున్నారా? చాలా మందున్నారు మేడం. అంటే హ్మ్. అయితే వాళ్ళకి ఎలా వచ్చాయంటే అవకాశాలొచ్చాయి చాలా మందికి. ఓకే. సేల్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు సేల్స్ పర్ డేకి ఒక 20-30 సేల్స్ జరిగాయి మేడం. ఇలా రిపీట్ చేయడం వల్ల సేల్స్ ఏమైనాయి 40 అయినాయి మేడం. ఆటోమేటిక్‌గా వస్తదా లేదా మరి? హ్మ్. సో నేనేమంటా అంటే స్టెప్ బై స్టెప్ ఎళ్ళండి. ఒకటేసారి ఎక్కువ అనుకోని ఊహించుకొని అది జరగకపోతే డిసప్పాయింట్ అయ్యే బదులు మీకు ఇన్‌కమ్ ఎంత ఉందో దానికి డబుల్ పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు 1,00,000 రూపీస్ సెండ్ చేస్తున్నారు. నా పర్ మంత్ ఇన్‌కమ్ మోర్ థాన్ 2 ఇప్పుడు 1,00,000 ఉంది మేడం. ఓకే. ఇప్పుడేం చేసుకో నా పర్ మంత్ ఇన్‌కమ్ మోర్ థాన్ 2,00,000 అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేకపోతే ఒకటేసారి 100,00,000 లేకపోతే 100,00,00,000 అని పెట్టుకుంటే ఇప్పుడు తనకు 10,000 కూడా రావట్లేదు. ₹1,00,00,000 నెలకు రావాలని కోరుకుంటున్నాడు. ఇది అత్యాస వర్కౌట్ అవుతుందా? కూడా మంచిది కాదంటారా? ఇది ఉండొచ్చు. అత్యాశ ఉండొచ్చు. బట్ ఏందంటే స్టెప్ బై స్టెప్ ఎళ్ళండి. హ్మ్. ఒకటేసారి ఒక మెట్టు నుంచి వందో మెట్టుకి ఎగరాలని చూడకుండా ఒకటో మెట్టు నుంచి రెండో మెట్టుకెళ్ళండి. ఫస్ట్ నీ దగ్గర ఇన్‌కమ్ ఎంతొస్తుందో ఒకసారి చెక్ చేసుకో. 10,000 వస్తుంది. ఇప్పుడు నా పర్ మంత్ ఇన్‌కమ్ మోర్ థాన్ 20 అనగానే ఏదో ఒక అవకాశం రావడం, మీకు ఎనర్జీ లెవెల్స్ పెరిగి 20కి వచ్చేస్తారు. తర్వాత మీరు 40కెళ్ళండి. తర్వాత 80కెళ్ళండి. 1,00,000 వెళ్ళండి. తర్వాత మీరు ఎర్న్‌గా చూసారా? అది కూడా మీకొస్తది. బట్ అది రావాలంటే ముందు ఎలా ఉండాలి? మన ఎనర్జీ సిస్టమ్ మారిపోవాలి. ఎవ్రీవన్ ఈజ్ ఎనర్జీ అండి. మీరైనా, నేనైనా, మనీ అయినా ఎనర్జీ అండి. ఎనర్జీ ఈజ్ హావింగ్ అంటే ఎనర్జీ వైబ్రేషన్‌లో ఉంటుంది. దానికొక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ మనీ మన జీవితంలోకి రావాలి అంటే
మనం థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మనీ యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిపోవాలి. అంటే ఎప్పుడు నీ దగ్గర సమృద్ధిగా ఉంటున్నాను అన్న ఫీలింగ్ రావాలి. చూడండి కూరగాయలు ఇప్పుడు చూడండి మనీ ఆలోచనేమో రిచ్‌గా ఉంటుంది. బట్ ఆచరణేమో పూర్‌గా ఉంది. వస్తదా అండి చెప్పండి? రాదండి. అంటే త్రికరణ శుద్ధి. అంటే మనస, వాచ, కర్మన దాన్ని పాటించాలి. ఎప్పుడైతే నువ్వు రిచ్ అనుకున్నావు కూరగాయల దగ్గరికెళ్ళావు. ఎంత చెప్పాడు? రూ. 20 చెప్పాడు. రూ. 10కి ఇస్తారా అని అడుగుతున్నాను. ఏంటి నీ మైండ్ ఏమో రిచ్ మైండ్ ఉంది. నీ యాక్టివిటీ ఎలా ఉంది? పూర్ ఉంది. నెవర్. అండ్ ఇప్పుడు ఆటోకి వచ్చావు. ఓకే. ఓలానో, ఉబరో బుక్ చేసుకున్నావు. ర్యాపిడోనో వచ్చావు. అక్కడ ఎంత అయిందంటే రూ. 89 అయింది. నువ్వు రూ. 100 ఇచ్చి రూ. 11 ఇస్తావంట. అంటే చూడండి అక్కడ ఎలాంటి మైండ్ సెట్. నిన్ను అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడే. జస్ట్ అంటే ఆ బ్యాలెన్స్ వదిలేయాలంటారా? వదిలేసుకో. రిచ్ మైండ్ సెట్ అదంతా కూడా. అంటే హ్మ్. మీరక్కడ అనక రూ. 11 కనుక వదిలేస్తే యూనివర్స్ హ్మ్. చూడండి మీకు డెఫినిట్‌గా మీ యొక్క పర్ మంత్ ఇన్‌కమ్ నెక్స్ట్ అంటే ఈ జూన్, ఈ ఏప్రిల్ కాకుండా నెక్స్ట్ మంత్ హ్మ్. చూడండి డెఫినిట్‌గా మీ యొక్క సాలరీ పెరగడం జరుగుతది. ఎందుకంటే మనీ ఎందు ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టొద్దండి. మీరెప్పుడు ఖర్చు తగ్గించుకోవాలని అనుకోవద్దు మేడం. సంపద పెంచుకోవాలని ఆలోచించాలి. రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ యొక్క డిఫరెన్స్ ఏంటో తెలుసా? పూర్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఏమనుకుంటా అంటే ఖర్చు తగ్గించుకోవాలి. ఈ నెలకి ఇంత అయింది నాకు. ఎలాగైనా సరే ఇంకొంచెం తగ్గించుకుందాం. ఇంకొంచెం తగ్గించుకుందాం. బట్ అలా అనుకోడు. రిచ్ మైండ్ సెట్ ఏమనుకుంటాడు తెలుసా? అవసరమైతే ఇంకో 2, 3 క్లయింట్స్ పెంచుదాం అనుకుంటాడు. సో అలా ఆలోచించుకోవడం వలన తన విజన్ ఎలా ఉంటుందంటే బిగ్‌గా ఉంటుంది. ఎంప్లాయ్‌మెంట్ సృష్టించుకుందాం అనుకుంటాడు. తనే అన్ని పనులు చేయాలనుకోడు. అదే పూర్ మైండ్ సెట్ అన్నీ నేనే చేయాలి, మనీ సేవింగ్ చేయాలి. బట్ ఇలా రిచ్ మైండ్ సెట్ కొన్ని వందల మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి. సో ఇవ్వడం పైన తన ఫోకస్ ఉంటుంది. ఎప్పుడైతే ఇవ్వడం పైన తన ఫోకస్ ఉందో ఆటోమేటిక్‌గా రిచ్ అవుతుంటాడు. అందుకోసమే రాత్రి పడుకున్నప్పుడు గొప్పగా ఊహించుకోండి మిమ్మల్ని మీరు. రేపొద్దున ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయినట్టుగా, కొన్ని వందల వేల మందికి ఎంప్లాయీస్‌మెంట్‌కి సాలరీస్ ఇస్తున్నట్టుగా. సో ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో మనీ విల్ ఆటోమేటిక్‌లీ కమ్ అండి. ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు రూ. 1 ఇస్తే మీకు రూ. 10 వస్తాయని చెప్తున్నారు. యెస్. అంటే డెఫినైట్‌లీ. ఎలా చేంజ్ చేస్తారండి? ఒక మనిషిని చేంజ్ చేయగలరా మీరు అవుతారండి. ఆలోచన విధానాన్ని? అవును. దానికోసం ఏం చేస్తామంటే హ్మ్. ఎవ్రీ వీక్ గూడా ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాం. ఈ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫార్మ్ ఉంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు. మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళకి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు. సో ఎవ్రీడే మేము ప్రాక్టీస్ చేపిస్తుంటామండి. ఈ ప్రాక్టీస్ చేపించడంలోనే వాళ్ళకి చాలా చేంజెస్ వస్తుంటాయి. అంటే వాళ్ళ యొక్క లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ వెళ్ళిపోతాయి. మనీ బ్లాక్స్ వెళ్ళిపోతుంటాయి. కంటిన్యూయస్‌గా సాధన చేయాలండి. అది ఒక రోజు, 2 రోజులు కాదు. అదో జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయండి. అంటే ఎలా? అటెండ్ అవ్వడం ఎలా? కామెంట్ సెక్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయొచ్చు. లేదా డిస్‌ప్లే నంబర్‌కు కాల్ చేయొచ్చండి హరిత గారు. ఓకే. ఒక మనిషిని మారుస్తారు. మంచి దారిలో పయనింపజేస్తారు. యెస్. మీ క్లాసెస్ ఒక 21 డేస్ అటెండ్ అయ్యి చూస్తే సరిపోతుంది. యెస్. అంతేనా? యెస్. వాళ్ళకి నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు. యెస్. ముందు ఫ్రీ డెమో తర్వాత 6 డేస్ అది నచ్చితే ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. నేను చూశాను. ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు. దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు? నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.